పిఠాపురం కూటమి పార్టీలో ఏం జరుగుతుంది? డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో పట్టు తప్పుతుంది. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కోసం టీడీపీ నేత వర్మ 2024 ఎన్నికల్లో తన సీటు త్యాగం చేశారు. ఆ సమయంలోనే ఎమ్మెల్సీ సీటు పైన హామీ దక్కింది. అయితే 10 నెలలు పూర్తయినా ఎమ్మెల్సీగా అవకాశం రాలేదు. జనసేన సభలో నాగబాబు చేసిన కామెంట్స్ వర్మ మద్దతుదారులకు నచ్చలేదు. తాజాగా ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు పిఠాపురం వచ్చారు. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పిఠాపురంలో వర్మకు చెక్ పెడతారా? ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ హోదాలో పిఠాపురంలో ఎంట్రీ సమయంలో టీడీపీ కేడర్లో ఈ సందేహం మొదలైంది. నాగబాబు పిఠాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ప్రాధాన్యత లేకుండా జనసేన నేతలు వివరిస్తున్న తీరు వర్మ టీడీపీ కేడరు నచ్చటం లేదు. దీంతో పార్టీకి అనుకూలంగా కాకుండా జై వర్మ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. నాగబాబు పర్యటన సమయంలో వర్మకు మద్దతుదారులు నినాదాలకు జనసేన కేడర్ కౌంటర్గా జై జనసేన అంటూ నినాదాలు చేశారు. పిఠాపురం కేంద్రంగా రోజురోజుకి ముదురుతున్న ఈ వివాదం ఇప్పుడు రెండు పార్టీలకు అంతు చిక్కడం లేదు. జనసేన ప్లీనరీ వేదికగా నాగబాబు చేసిన వ్యాఖ్యలతో గ్యాప్ మరింత పెరిగింది. వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా పవన్ సోదరుడుగా నాగబాబు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం, మంత్రిగాను ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించడం టీడీపీ కేడర్కు ఆగ్రహం తెప్పిస్తుంది. పిఠాపురంలో పవన్ గెలుపులో వర్మ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల తర్వాత క్రమేణా వర్మ జనసేన శ్రేణుల మధ్య గ్యాప్ పెరుగుతుంది. స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జనసేన ప్లీనరీ వేదికగా నాగబాబు ఎవరైనా పవన్ విజయం వెనుక ఉన్నానని భ్రమపడితే అది వారి కర్మ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పిఠాపురం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిపై తాజాగా టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. వర్మకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై నిలదీసిన కార్యకర్తలు వర్మ చెబితేనే పవన్కు ఓటేశానని తేల్చి చెప్పారు. నాగబాబు పర్యటనతో వర్మకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటూ స్థానికులు కోరుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు 2 రోజుల పాటు పిఠాపురంలో పర్యటనకు వచ్చారు. నియోజకవర్గం పెత్తనం తన సోదరుడు చేతిలో పెట్టాలా పవన్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఇక నుంచి పిఠాపురం బాధ్యతలు నాగబాబు చూస్తారని పార్టీలో ప్రచారం సాగుతుంది. చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతన నిర్మాణాలను నాగబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. త్వరలో నాగబాబు మంత్రిగా బాధ్యతలు చేపడతారు. నాగబాబు వస్తూనే నియోజకవర్గంలో రెండు పార్టీలు కేడర్ నినాదాలతో హోరెత్తించారు. దీంతో పిఠాపురం కేంద్రంగా వర్మ లక్ష్యంగా చోటు చేసుకునే రాజకీయంగా పైన ఉత్కంఠ కొనసాగుతుంది.